హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసయ్య లేని జీవితం అరణ్యమే. యేసు ప్రభు కాపరిగా లేనప్పుడు సాతాను మన బ్రతుకుల్లో శోధనలు తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు, వేదనలు తీసుకొస్తాడు, చిక్కులు కలుగజేస్తాడు. ఎటు పోలేక ముందుకెళ్తే నుయ్యి, వెనకెళ్తే గొయ్యి, చెబితే ఒక గొడవ, చెప్పకపోతే ఒక గొడవ, ఈ పని చేస్తే ఒక గొడవ, చేయకపోతే ఒక గొడవ అని ఈ రోజున మనుషులు సతమతమైపోతున్నారు. లోపట కుమిలిపోతూ ఉన్నారు. జగడగొండి భార్యతో సంసారం చేయటం కంటే అరణ్య భూమికి వెళ్ళటం మేలంట. ఏంటండి, అరణ్యంలోనైనా కనీసం ఆ జంతువులైనా కాసేపైనా మనల్ని ఊరుకుంటాయి. కానీ జగడాలాడే భార్య ఇంట్లో ఉంటే అబ్బా అదొక పెద్ద అరణ్యం. కొంతమంది స్త్రీలు ఏం జగడమాడతారు అనుకున్నారు? నా భార్య బొడ్డుకు మసిరాసు కూర్చుంటుందండి, ఏ మాట అన్నా తప్పేనండి, ఎక్కడికి పోయినా నన్ను పట్టుకొని పీకదంటదండి. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పనికి వెళ్ళానమ్మా. మరి ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అని నా జేబులు ఎత్తుకుద్దండి. ఒకరోజు నా జేబులో 2 బస్సు టికెట్లు దొరికాయండి. అదిగో ఎవరితో తీసుకెళ్ళావు నీతో? అమ్మా మా కొలీగ్ అమ్మ, మా పని ఉద్యోగస్తులు, మేమిద్దరం కలిసి వెళ్ళాం. కాదు, నీకెవరో ఉన్నారు. అరే ఈ రోజున ఇంటికి వచ్చిన భార్యను, భర్తని ఆదరించడానికి బదులు అనుమానించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటండి, సాతాను భార్యాభర్తల మధ్య జొరబడ్డప్పుడు ఆ ఇల్లు అరణ్య భూమిలాగా, యుద్ధ భూమిలాగా తయారవుతుంది. చాలామంది ఇళ్లల్లో ప్రశాంతత లేదు. భార్యాభర్తలు పోట్లాడుకుంటుంటారు. కొంతమంది ఇళ్లల్లో చాలా మంచోళ్ళు పోట్లాడుకోరంట, మాట్లాడుకోరంట. ఏం చేయరు వీళ్ళు? పోట్లాడుకోరు, కనీసం మాట్లాడుకోరు. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పోస్ట్ మ్యాన్లు అన్నమాట. ఒరే, మీ నాన్నకు అన్నం పెట్టానని చెప్పరా? నాన్న, అమ్మ అన్నం పెట్టానని చెప్పింది, నాకు తెలిసిలే, నేను తింటానులే, నువ్వేం చెప్పక్కర్లేదని చెప్పు. నాన్న నువ్వేం చెప్పక్కర్లేదన్నాడు. అంటాడు ఎక్కడో తినే వచ్చి ఉంటాడులే. నాన్న ఎక్కడో తినే వచ్చున్నావంట. తిన్నాను, దీనికి కూడా తెచ్చి పెడతాడు విషం. అమ్మా నీకు విషం పెడతాడంట. మధ్యలో వీళ్ళు ఏమైపోతారు చెప్పండి? భార్య భర్తలు మాట్లాడుకోకుండా పక్కోళ్ళతో మాట్లాడిస్తామేంటి, పిల్లోళ్ళతో మాట్లాడిస్తామేంటి? కుటుంబం పరలోకంగా ఉండాలని దేవుడు చేశాడు. కానీ కుటుంబాల్లో ఈ రోజున మనస్మర్థంలో అపోహలు, అనుమానాలు, సందేహాలు, అలకలు, రంకెలు. అరణ్యంలో ఏం వినపడతాయండి? రంకెలు వినపడతాయి. మనుషుడికి మాట్లాడుకునే శక్తి ఇచ్చాడు దేవుడు. మీకు అందరికీ గొంతు ఉందండి. మీరు కావాలంటే ఈ గొంతుని ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ లాగా పెంచాలంటే గట్టిగా మాట్లాడవచ్చు, అక్కర్లేదంటే మెల్లగా మాట్లాడవచ్చు, కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు, బాగా గట్టిగా మాట్లాడవచ్చు కదండి. ఇంత కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఇంట్లో ఉన్నప్పుడు భార్య పక్కనే ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి? భర్త పక్కనే ఉన్నాడు ఎట్లా మాట్లాడాలి? మెల్లగా అంటే ఏంటది అర్థం? సింహమా, ఎలుగుబంట? ఏంటండి? కొంతమంది ఇళ్లలో నుంచి రంకెలు, కేకలు, బూతులు, పచ్చి బూతులు మాట్లాడతారు ఈ రోజున మనుషులు. చూడండి, మీరు యేసుప్రభు బిడ్డలైతే మీ నోటి నుండి కృతజ్ఞతావచనమే కానీ బూతులైనను, సరసోక్తులైనను, వ్యర్థమైన మాటలైనను రాకూడదు. చాలామంది ఈ రోజున తమ ఇళ్లను అరణ్యాలుగా చేసుకుంటున్నారు. మనుషుల్లాగా బ్రతకకుండా జంతువుల్లాగా బ్రతుకుతున్నారు. చాలా కుటుంబాల్లో అరణ్యంలాగా ఉంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞత కలిగి ఉండండి, కుదిరితే ప్రేమించండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని ప్రధానికి మీ అమ్మలాగంటే మీ అమ్మలాగా, మీ నాన్నలాగా అని బూతులు తిట్టుకుంటున్నాడు చూడండి. అది అరణ్యపు బ్రతుకు.
అది దేవుని సారూప్యమందు దేవుని ఆకారంలో చేయబడిన మనుషుడు బ్రతికే బ్రతుకు కాదు. దేవుడు మనల్ని తన రూపంలో చేసుకున్నాడు. ప్రభువు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇంతవరకు అరణ్య భూమిగా ఉన్న, అరుపులు కేకలతో ఉన్న, గొడవలతో దెబ్బలాటలతో ఉన్న నీ ఇంటిలో యేసయ్య ఒక మార్గాన్ని, పరలోక రాజ్యాన్ని ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. ఎంతమంది భార్య భర్తలు ఈ రోజున సమాధానం లేని వారిగా ఉన్నారు. కుటుంబాలను నరకాలుగా చేసుకుంటున్నారు. విడిపోయి విడివిడిగా బ్రతుకుతున్నారు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన ప్రభువు నామములో అట్టి కుటుంబాలలో శాంతి దయచేయను ఆయన, సమాధానం దయచేయను ఆయన. ఒకరినొకరు క్షమించుకొని సహించుకొని కుటుంబము కట్టుకున్నటకు సహాయం చేయము. మా బ్రతుకుల్లో ఏ కొరత ఉన్నా, ఏ లోటున్నా, ఏ సమస్య ఉన్నా తీర్చగలిగిన యేసు ప్రభువు మాకున్నాడన్న ధైర్యంతో, విశ్వాసముతో ఇక్కడి నుండి వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.